హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు పన్నీర్ కాజు గ్రీన్ పీస్ బటర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసుకునే విధానాన్ని మొత్తం కూడా చూపిస్తాను. చూడండి, మన హోటల్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో నేను చెప్పే విధంగా ఆ కర్రీని మీరు ట్రై చేసి చూడండి. అదే స్టైల్లో వస్తుంది, అదే టేస్ట్ కూడా వస్తుందండి. ఈ కర్రీ కొంచెం బటర్ చాలా ఎక్కువగా పడుతుంది. ఆ బటర్ వేయడం వల్ల ఆ కర్రీకి ఆ టేస్ట్ కూడా వస్తుందండి. నేను చెప్పే విధానాన్ని మీరు చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం హోటల్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్లో ఈ కర్రీ మనకు వస్తుంది. కర్రీ చేసుకునే విధానాన్ని మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో నాకు కూడాను. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా మీరు పన్నీర్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్లో తెచ్చైనా సరే ఈ కర్రీని చేసుకోండి. ఈ విధంగా మొత్తం పన్నీర్ని కూడా కట్ చేసుకోండి. టమాటీలను కూడా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ పన్నీర్కి ఒక 4-5 టమాటీలని కట్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేను వేసుకునేది రాక్ సాల్ట్, అందుగురించి ఆ కలర్లో ఉంది. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే కర్రీ కూడా టేస్ట్గా వస్తుంది. ఆ ఉప్పు కారం మనం కలుపుకున్న మసాలా మొత్తం బాగా పడితే ముక్కలు కూడా మనకి బాగా టేస్ట్గా వస్తాయి. కాబట్టి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నాను, ఇలా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోండి. ఇదిగోండి, బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కర్రీలో బటర్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా కర్రీకి యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది. బటర్ని బాగా కరిగించుకోవాలి. బటర్ బాగా కరిగాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, వాటిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. వాటిని మంటని మీడియం టు లోలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పన్నీర్ పీసెస్ అన్నీ కళాయికి కిందకి అడుగొడుతాయి కాబట్టి మంటని మీడియం టు లోలో పెట్టుకోండి. ఈ విధంగా పన్నీర్ పీసెస్ని అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ పీసెస్ మొత్తం విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోండి. ఈ విధంగా ఇవి ఫ్రై అవుతుండగానే వీటిలో కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వాటిని కూడా వేసుకోండి. అవి వేసుకున్నాక మొత్తాన్ని మెల్లగా కలుపుకోవాలి. వీటిలో వేసే మసాలా హోల్ గరం మసాలా, యాలకులు, మిరియాలు, లవంగాలు, జాజి పువ్వు, దాల్చిన చెక్క, వీటినన్నిటి కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఈలోపు ఈ పన్నీర్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని పక్కకు తీసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. ఆ తర్వాత మనం అందులో జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, హోల్ గరం మసాలా కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక కర్రీకి తగ్గట్టు కొంచెం పసుపు, కొంచెం కారం కూడా అందులో వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక టమాటీ ప్యూరీ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి పచ్చి టమాటీలు కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. టమాటీ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం పచ్చి బఠానీ అందులో వేసుకోవాలి. ఈ విధంగా పచ్చి బఠానీ మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం అన్నీ ఉడికాక అందులో కొంచెం కర్రీకి తగ్గట్టు వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న వాటర్ బాయిల్ అవుతుండగా అందులో మన కర్రీకి మొత్తం సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి టేస్ట్ చూసుకొని కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా మొత్తాన్ని కూడా కొంచెం స్లోగా కర్రీలో వేసుకోండి. పన్నీర్ పీసెస్ మొత్తం వేసుకున్నాక పన్నీర్ని, మటన్ అన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకున్నాక అందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. పన్నీర్ మసాలా కూడా కొంచెం వేసుకోండి అందులో. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి మెల్లగా. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అయినా సరే మూత పెట్టుకొని కర్రీని ఉడకబెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మరొక 10 మినిట్స్ అయిపోయాక ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. హోటల్ స్టైల్లో ఉంటుందండి. కర్రీ సూపర్ టేస్ట్గా కూడా ఉందండి.